రాజశేఖర్ కెరియర్ ఫేడ్ అవుట్ దశకు చేరింది. తన కో స్టార్స్ సరికొత్త రికార్డులు సృష్టించి లైమ్ లైట్ లో ఉంటే ఈయన ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఈయన పరిస్థితి ఇలా ఉంటే తండ్రి వారసత్వాన్ని టేకప్ చేసుకుని వచ్చిన కూతుల సంగతి ఏంటి? 2023 తర్వాత ఈ ముగ్గురు ఏమయ్యారు? ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఫోకస్ ఆన్ ది స్టోరీ. ఒకప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరియర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. పిఎస్వి గరుడవేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కో స్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంటే ఒకప్పటి స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతి బాబుల స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవుదామని ఓ ట్రైల్ వేస్తే బెడిసికొట్టింది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో స్పెషల్ కామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. దీంతో ఎటు స్టెప్ తీసుకోవాలో పాలు పోని సిచ్యువేషన్. రాజశేఖర్ పరిస్థితి ఇలా ఉంటే ఆయన వారసురాలుగా ఇండస్ట్రీలో ఏలేద్దామని ఎంట్రీ ఇచ్చిన శివాని, శివాత్మికల పరిస్థితి మరొకలా ఉంది. అక్క కన్నా చెల్లెలు ఫస్ట్ తెరంగేట్రం చేసినా పెద్దగా చేసిందేమీ లేదు. చెప్పాలంటే లేటుగా వచ్చినా ఎక్కువ సినిమాలు చేసింది శివాని. దొరసాని తప్ప మెరుపులు చూపించలేకపోయింది శివాత్మిక. చివరిగా 2023లో వచ్చిన రంగమార్తాండలో కీ రోల్ చేసింది. శ్రీలీల పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన శివాని కోట బొమ్మాయిలలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ ఓటీటీ కోసం విద్యావాసుల అహం చేసింది. ఈ తండ్రి కూతుళ్లు 2023 నుండి వెండితెరను పలకరించింది లేదు. అయితే ఈ ముగ్గురు ప్రెజెంట్ కోలీవుడ్ పై కన్నేశారు. రాజశేఖర్ తమిళ్లో హిట్ అయిన లబ్బర్ పందు రైట్స్ కొనుగోలు చేశాడని టాక్. దీని తెలుగులో రీమేక్ చేసే యోచనలో ఉన్నాడని సమాచారం. అలాగే శివాని మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్న జీడీ నాయుడులో నటించబోతోంది. ఇంజనీర్ జీడీ నాయుడు బయోగ్రఫీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు కృష్ణకుమార్ రామ్ కుమార్. ఇక చెల్లి శివాత్మిక అర్జున్ దాస్ సరసన బాంబు చేస్తోంది. మొత్తానికి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది రాజశేఖర్ ఫ్యామిలీ. మరి లబ్బర్ పందు రీమేక్ చేస్తే హీరోయిన్ గా కూతురికి ఛాన్స్ ఇస్తాడా? ఇతర భామలను పట్టుకొస్తాడా? వీళ్ళ కెరియర్ విషయంలో జీవిత ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతోంది? వెయిట్ అండ్ సీ.